నాకు అలానే ఉంది. అసలు అమృత ఎందుకు నేను తీసుకొచ్చిందో తెలీదు. నీ కొడుక్కి వడ్డించు. అందరితో కలిసి హాయిగా ఇలా ఉండాల్సిన వాడు అనాథలాగా ఎక్కడో బతుకుతున్నాడు. ఏ రోజుకైనా చిన్న ఇంటికి రావాల్సిందే. ఈ ఇంటి బిడ్డగా బతకాల్సిందే. వీళ్ళిద్దరిని ఎలా డిస్టర్బ్ చేయాలి? కబుర్లు చెప్పుకుంటారని ఏకాంతం కల్పించినా వీళ్ళు మారలేదు. వదలకూడదు, ఏదోలా డిస్టర్బ్ చేయాలి. హలో 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 మీరింకా పడుకోలేదా? ఫోన్ రింగు విని వచ్చాను. మీరు రావడం దేనికి? అంటే అమృత కాలికి దెబ్బ తగిలింది కదా, తను రాలేదు అని. నేనున్నాను కదండి, మీరెందుకు నిద్ర పాటు చేసుకుంటారు? మీరిలాంటివేవీ పట్టించుకోకుండా హాయిగా రెస్ట్ తీసుకోండి. ఏంటి అది? ఫోన్ రింగ్ అయితే వచ్చాను. నేను కూడా అందుకే వచ్చాను అమృత. నేను ఆ రింగ్ వినే వచ్చాను. అయినా మీరెందుకు ఏదో దొరికిపోయినట్లు అంత కంగారు పడుతున్నారు? అక్కడికి మీరేదో అర్ధరాత్రి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారని నేనేమన్నా అన్నానా? లేదుగా. ఒకవేళ అలా కబుర్లు చెప్పుకున్నా నేనేం ఫీల్ అవ్వనులేండి. ఎందుకంటే ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాను. కావాలంటే మీరు రాత్రంతా కూర్చుని కబుర్లు చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మా మధ్య అన్ని కబుర్లే ఉంటాయి. కబుర్లు చెప్పుకోవాలనుకునే వాళ్ళు ఫలానావి మాట్లాడుకోవాలని అనుకోరండి. పంచుకునే మనుషులుంటే వాటంతటవే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి. అయినా మీ మధ్య కబుర్లకేం కదో చెప్పండి.
చక్కగా బిజినెస్ విషయాలు మాట్లాడుకోవచ్చు కదా. పాపం ఒక్కరే అన్ని చూసుకోలేక నాన్న తంటాలు పడుతున్నారు కదా. నాకు చెప్పినా వేస్టే. అదే కరుణతో చెప్తే మీకు కొంతైనా భారం తగ్గుతుంది. నా గురించి మీరేం ఫీల్ అవ్వకండి, నేనేమీ అనుకోను. మాట్లాడుకోండి. హలో హలో భార్గవి గారు, నేను యాదగిరినండి. నువ్వా? ఏంటి ల్యాండ్లైన్కి ఫోన్ చేసావు? సెల్లుకి చేస్తే నువ్వు నంబర్ చూసి ఎత్తట్లేదు కదమ్మా, అందుకే ల్యాండ్లైన్కి చేశా. అబ్బే అదేం లేదే, ఏదో బిజీలో ఉండి ఫోన్ తీసుండకపోవచ్చు. ఇదిగో నేను జనాలకి ఇలాంటి పూలే పెడతా. నువ్వు నాకు కూడా అవే పెడితే అలా? కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అది కాదు యాదగిరి. ఏది కాదండి, మీరు నాతో పంచాయించుకోవాలంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాలి. మీరెప్పుడో మూడ్లోకి వచ్చినప్పుడు నాకు మూడు రావాలంటే ఎలా అమ్మా? ఏం మాట్లాడుతున్నావు యాదగిరి? చూడండి భార్గవి గారు, మనతో వ్యవహారం అంటే గమ్ము టైపు. మీరు వదిలించుకోవాలన్నా మనం వదలం. ఇంతకీ నీకేం కావాలి? మీరెప్పుడూ నాతో టచ్లో ఉండాలి. నాకేం పని పట్ట లేదనుకున్నావా? నాకు మాత్రం మీ టచ్ల కోసం ఎదురు చూడటమే పని అనుకున్నారా? ఆ ల్యాండ్ కోసం బోల్డ్ ఎంత తగలేశారు. పోయిందేదో పోయింది, వదిలేయండి అనండి, నేను ఇంకొక టచ్లోకి వెళ్ళిపోతాను. అవసరం లేదు, ఫోన్ ఎత్తుతాను గాని ఆ ల్యాండ్ సంగతి ముందు చూడు. అది మాట. నేను ఫోన్ చేయగానే మీరు లిఫ్ట్ చేయడానికి ఓకే అన్నారు. ఇప్పుడు దూసుకుపోతా. మళ్ళీ చేస్తాను, టచ్లో ఉండు. దేనికి? అదే ఫోన్ ఎత్తడానికి. బాయ్. వీడు బాగా ఇరిటేట్ చేస్తున్నాడు, ముందు వీడిని వదిలించుకోవాలి. నమస్తే మేడం. రా చక్రవర్తి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటో చెప్పండి మేడం. నీకు ఆ వసుకి పెళ్ళన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది? ఆ వసు మీరు తొడిగిన రింగ్ తీసి ఆ చిన్నగడికి తొడిగేసిందట కదా. అది రింగు తొడిగినంత మాత్రాన నేను దాన్ని వదిలేయాలా? నా బాధ కూడా అదే చక్రవర్తి. మొన్న వసుని కలిసినప్పుడు ఇదిగో ఈ విషయం గురించే మాట్లాడాను. చక్రవర్తి సంబంధం కావాలి అని మీరే వెళ్ళి కావాలని ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు నువ్వే ఆ రింగ్ తీసి చిన్నాకి తొడగడం ఎంతవరకు న్యాయం అన్నాను చక్రవర్తి. వాడితో నాకు పెళ్ళేంటి, నేను ప్రేమించింది చిన్నాని, వాణ్ణే చేసుకుంటానని మొహనే చెప్పేసింది. అంతా దానిష్టమేనా? దానికి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాలి, లేదంటే పెళ్లి కాకుండా అలాగే మిగిలిపోవాలని దాని బాబుకు వార్నింగ్ ఇచ్చొచ్చాను. అక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు చక్రవర్తి. అందుకే నిన్ను రమ్మని పిలిచాను. నువ్వు వార్నింగ్ ఆ శ్రీధర్ గారికి ఇస్తే ఉపయోగం ఏముంది? నువ్వు ఆ చిన్నగాడిని లేపేయాలి. ఎస్, వసు మనసంతా ఆ చిన్న మీదుంది. నువ్వు రేపు బలవంతంగా వసుని పెళ్లి చేసుకున్నా వసు మాత్రం చిన్నాని వెతుక్కుంటూ వెళ్ళదు అని గ్యారంటీ లేదు. అదే ఆ చిన్నానే లేపేశావనుకో, చిన్నాని మేమెవరమైనా లేపితే అది కేసు అవుతుంది. అదే నువ్వు లేపితే ఎన్కౌంటర్ అవుతుంది. ఏమంటావు? లేపేస్తాను మేడం. అది మాటంటే. ఆలస్యం చెయ్యకుండా ఆ పనిలో ఉండు. ఈ విషయం చెప్దామని నిన్ను రమ్మన్నాను. చిన్నాని చంపి ఆ గుడ్ న్యూస్ నాకు చెప్పు.
అటు నీ పగ ఇటు నా పగ రెండూ చల్లారుతాయి. వాణ్ణి చంపితే గవర్నమెంట్ నీకు రివార్డ్ ఇవ్వదు, కానీ నేనిస్తాను. అలాగే మేడం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దొరికితే అయిపోయాడే. దీనికోసమేనా మమ్మీ ఈ చక్రవర్తిని పిలిపించింది? అవునరా, ఆ చిన్నాన్ని చంపటం వల్ల మనకేంటి మమ్మీ లాభం? ఉందిరా. అందరూ కలిసిపోయి హాయిగా ఉన్న రాజా కుటుంబంలో విషాదం నిండాలి. చిన్నాని చంపినందుకు చక్రవర్తికి శిక్ష పడాలి. చక్రవర్తి చిన్న ఇద్దరి పీడ వదిలిపోయాక ఆ వసు నీ కాళ్ల దగ్గరికి రావాలి. ఇప్పుడు మా మమ్మీ కనిపించావు. థ్యాంక్స్ మమ్మీ. ఇట్స్ ఓకే. ఏ పాపం తెలియని నా కూతురు మీద నింద పడేలా చేసింది నువ్వే కదా. నా మీద ఉండే కక్షని ఇలా తీర్చుకోవాలని చూస్తున్నావు. నీకంటే ఒళ్ళొమ్ముకునే వేసి నయం. నా భర్తని కొంగును కట్టుకుంది. ఈరోజు ఇది ఆ చిన్నగాడు కలిసి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. హలో హలో ఆంటీ, నేను వసుని మాట్లాడుతున్నాను. ఆ వసు, చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను ఆంటీ. అవును, కరుణ ఆంటీ మీతో పాటే కలిసి ఉంటుందంట కదా, నిజమేనా? నిజమే. కరుణ ఆంటీ ఎప్పటికైనా ఇక్కడ ఉండాల్సిన మనిషి కదా, అందుకే తీసుకొచ్చాను. ఏమన్నారా ఆంటీ? అదే, ఈ ఇల్లు వేలంలో కొన్నదే కరుణ ఆంటీ కదా. మీ అంకుల్ ఆశయాల కోసం పాటుపడింది ఆవిడే. ఈరోజు కూడా నాకంటే అంకుల్ని బాగా చూసుకునేది కూడా కరుణ ఆంటీనే. అలాంటప్పుడు ఆవిడిక్కడ కాకుండా ఎక్కడో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు. అందుకే తీసుకొచ్చాను. పోన్లేండి ఆంటీ, ఇప్పటికైనా మీరు కరుణ ఆంటీ మంచితనాన్ని అర్థం చేసుకున్నారు. నేను ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో చాలా ఆలస్యం వసు. ఆ విషయంలో మీరంతా చాలా అదృష్టవంతులు. మీకు మనుషులు చాలా తొందరగా అర్థమవుతారు. నా సంగతి తర్వాత గాని నీ సంగతి చెప్పు. నువ్వు చిన్నాన్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? ఇంకా తెలీదాంటీ. అనుకోకుండా మా మధ్య చిన్న చిన్న అపోహలు వచ్చాయంటీ. అవన్నీ తొలగిపోయే టైంకి చక్రవర్తితో ఎంగేజ్మెంట్ అయింది. అది క్యాన్సిల్ చేసుకోవాలని చూస్తున్నా ఆ చక్రవర్తి ఒప్పుకోవటం లేదు. చూడు వసు, చిన్న లాంటి మంచి వ్యక్తిని మాత్రం వదులుకోకు. అతని ఆస్తి అంతస్తులు చూసి చదువు గురించి ఆలోచించి ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకోవద్దు. కావాలంటే మీ డాడీతో నేను మాట్లాడతాను, కానీ నువ్వు మాత్రం చిన్న వదులుకోకు. మనుషుల్ని చూసి ఓ అంచనాకి రావటం ఎంత తప్పో నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. మనం చూడాల్సింది మనసుల్ని. ఆ మనసుల్లో మన మీద వాళ్ళు చూపించే ప్రేమని, ఆప్యాయతల్ని చూడాలి. నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. నువ్వు మాత్రం చిన్న వదులుకోవద్దు. అలాగే ఆంటీ, ఉంటాను.
హలో చందు, చెప్పమ్మా. ఏంటి, అమృత నిన్ను బలవంతంగా ఆ ఇంటికి తీసుకెళ్ళిందట్టు కదా? అక్కడ ఎలా ఉందమ్మా? ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా? ప్రాబ్లమ్స్ ఏవి లేవా ఆంటీ? అమృత నా విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. అవునా? అది పాజిటివ్గా ఉందో లేకేదైనా వ్యంగ్యంగా మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. అంతలోనే పొగుడుతుంది, అంతలోనే ఏదో సెటారిక్గా మాట్లాడుతుంది. ఏదెలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఆంటీ. నన్నే కాదు, చిన్న విషయంలో కూడా అమృత ఆలోచన ధోరణిలో చాలా మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు వసు మొహాన పట్టుకుని ఒక మెకానిక్ ని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు అన్న మనిషి ఈరోజు చిన్నని మాత్రం వదులుకోకు అని చెప్తుంది. అవునా? నన్ను చూస్తేనే మండిపడే మనిషి తనే దగ్గరుండి నాకు భోజనం వడ్డిస్తుంది. నువ్వు నాకు గెస్ట్వి కాదు, ఈ ఇంటి మనిషివి అని చెప్తుంది. ఏది ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఆంటీ. నాకు నిజం చెప్పండి, పొరపాటున మీరేవైనా తనతో నేనే చందునన్న విషయం చెప్పారా? చచా, అలా ఎందుకు చెప్తానమ్మా? అలా చెప్తే అమృత అంత సైలెంట్గా ఎందుకుంటుంది? ఈ పాటికి అంతా గందరగోళం చేసి మీ ఇద్దరిని కలిపి వెళ్ళిపోయేది. మరైతే అమృతలో సడన్ గా ఈ మార్పు ఏంటి? కృతజ్ఞత కావచ్చు, అది డైరెక్ట్ గా చెప్పడానికి మొహమాటం అయ్యుండొచ్చు. రాజా కోసం అంత చేసావు కదా, ఒకవైపు బాధ, మరోవైపు నీ మీద గౌరవం. ఏం చేయాలో తెలియక అలా ప్రవర్తించిందేమో. నువ్వు తొందరపడి బయటపడకు చందు. అలాగే ఆంటీ. కరుణ, ఇలా రా. చెప్పమృత, ఏం చేస్తున్నావు? వంట చేశాను, అవన్నీ సర్దుతున్నాను. అవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? నిన్ను తీసుకొచ్చింది ఆ పనులన్నీ చేయడానికా? పర్వాలేదులే అమృత, నీ కాలు బాగోలేదు కదా. అయినా నాకివన్నీ అలవాటైన పనులే కదా, చేస్తే తప్పేంటి? నేను నీకు చేసి పెట్టాలి గాని నువ్వు పనులు చేయడానికి వీల్లేదు. అయినా పని మనిషి వస్తుంది కదా, నువ్వెందుకు చేయాలి? అవన్నీ పక్కన పెట్టి హాయిగా రెస్ట్ తీసుకో. రా, ఇలా వచ్చి కూర్చో. కూర్చో. చేసినంత కాలం కష్టపడ్డావు కదా, ఇంకా ఎందుకు? అదే, చాలా కాలం కష్టపడ్డావు, ఇప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకో. నేనుండగా నువ్వు కష్టపడ్డం నాకు నచ్చడం లేదు. ఇందులో కష్టమేముంది? నేనేమి పుట్టుకతో కోటీశ్వరాల్ని కాదు కదా. కొంతమంది కోటీశ్వరులుగా పుట్టినా అన్ని పనులు నేర్చుకుంటారు, ఇష్టమైన వాళ్ళకి చేసి పెడతారు. అయినా నీ చేత పనులు చేయించుకోవడానికి కాదు నిన్నిక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వంటలు చేస్తున్నావు అని ఆయనకి తెలిస్తే ఊరుకుంటారా? పర్వాలేదులే, రాజాగారికి నేను సర్ది చెప్తాను. నువ్వు చెప్తే ఆయన వింటారని నాకు తెలుసులే కరుణ. నా మాట అయితే వినరేమో గాని నీ మాట అయితే ఖచ్చితంగా వింటారు. కానీ నా మనసు ఒప్పుకోదు కదా. నువ్వు మా అందరికీ యజమానురాలివి, ఈ ఇంటికి దేవతవి.
నీ చేత పనులు చేస్తే ఇంకేమైనా ఉందా? నేను యజమానురాల్ని దేవతని ఏంటమృత? ఎందుకలా అంటున్నావు? అయ్యో, నేనేం అబద్ధం చెప్పడం లేదు కరుణ, నిజమే చెప్తున్నాను. నిజంగానే నువ్వు మా అందరికీ దేవతవి. మా జీవితాల్ని చక్కదిద్దింది నువ్వే కదా. నువ్వే లేకపోతే నేనసలు ఇంటికి వచ్చేదాన్నే కాదు. మేడం, కొరియర్. రాజాగారి కొరియర్ వచ్చింది మేడం. రాజాగారు ఇంట్లో లేరు, బయటికెళ్లారు. పర్వాలేదు మేడం, వాళ్ళ మిస్సెస్ అయినా సైన్ చేసి తీసుకోవచ్చు. వెళ్ళు కరుణ, వెళ్ళి తీసుకో. ఒక పని చేయి కరుణ, రేపు ఆయన తీసుకుని నువ్వు వెళ్ళిరా. అయితే మీకు సంబంధం ఉన్న విషయం ఒకటి చెప్పమంటారా? అడ్డదిడ్డంగా అనుమతులు లేకుండా కట్టిన బిల్డింగులన్నీ కూల్చేయమని నిన్ననే ఆర్డర్ వచ్చిందంట. అందులో మీవి 4 బిల్డింగులు ఉన్నాయి తెలుసా? ఇప్పుడు లింకు సింకు బాగా కుదిరిందనుకుంటా. ఫోన్ తీసిందెవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆడవాళ్ల గొంతే చందు. వచ్చే సోమవారమే పెళ్లి. ఈ పెళ్లి నాపటం ఎవరి తరం కాదో.